ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పదే పదే ఒక మాట ప్రస్తావిస్తున్నారు. రాబోయే 15 ఏళ్ళు కూడా రాష్ట్రంలో కూటమి పాలన ఉంటుంది, చంద్రబాబు ముఖ్యమంత్రిగా కొనసాగుతారు, చంద్రబాబు లాంటి అనుభవజ్ఞుడైతేనే రాష్ట్రానికి ప్రయోజనం. ఇది సందర్భం ఏదైనా, సభ దేనికోసమైనా పవన్ కళ్యాణ్ చెప్పే మాటల్లో ఖచ్చితంగా ఈ అంశం ఉంటుంది. ఇలాంటి విషయాన్ని ప్రస్తావించడం ద్వారా ఆయన తన క్యాడర్కి, తన పార్టీ అభిమానులకి చాలా క్లియర్ కట్ సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య పెరుగుతున్నటువంటి విభేదాల కారణంగా ఇరు పార్టీల మధ్య గ్యాప్ పెరుగుతుందనేటువంటి సంకేతాల రీత్యా అలాంటి దానికి మేము సిద్ధంగా లేము అనే విషయాన్ని పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి పంపించే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది. కిందన తమకు గుర్తింపు రావడం లేదని, తాము ఆశించినట్టుగా ఫలితాలు రావడం లేదని, తాము కోరుకున్నట్టుగా తమకు సహకారం అందడం లేదని జనసేన శ్రేణులు ఎక్కడైనా స్వరం పెంచినప్పటికీ అది అరణ్య రోదనగానే మిగులుతుంది తప్ప అధిష్టానం ఏ మాత్రం పట్టించుకునే స్థితిలో లేదు అనే సందేశాన్ని పవన్ కళ్యాణ్ పంపించబోతున్నట్టుగా అర్థమవుతోంది. మేము అధినేతలు ఒకటే కాబట్టి కిందన మీరంతా సర్దుకుపోవాల్సిందే. తెలుగుదేశం పార్టీ క్యాడర్తో కొన్ని విభేదాలు ఉన్నప్పటికీ వాటన్నిటినీ సరిచేసుకుని ముందుకు సాగాల్సిందే అనే అంశాన్ని పవన్ కళ్యాణ్ ప్రతి సభలోనూ ప్రస్తావించడం ద్వారా చాటి చెబుతున్నట్టుగా కనిపిస్తోంది. తద్వారా జన సైనికులు, జనసేనలో ఉన్నటువంటి అసంతృప్తివాదులు ఎవరు స్వరం పెంచకూడదని పవన్ కళ్యాణ్ ఆశిస్తున్నటువంటి అంశం రూఢి అవుతుంది. కానీ పవన్ కళ్యాణ్ ఆశించిన దానికి భిన్నంగా అనేక చోట్ల స్వరాలు పెరుగుతున్నాయి. కొన్ని చోట్ల స్వరాలు పెంచుతున్నటువంటి వాళ్ళని, ఏకంగా కొవ్వూరులో రోడ్డు ఎక్కినటువంటి వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేయడానికి కూడా జనసేనాని వెనకాడడం లేదు. తన మాట వినేటువంటి వాళ్ళు, తాను చెప్పినట్టుగా నడుచుకున్నటువంటి వాళ్ళు తప్ప మిగిలినటువంటి వాళ్ళు ఎవరు పార్టీలో ఉండాల్సిన అవసరం కూడా లేదన్నట్టుగా స్వయంగా పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తన ఆవేదనను మీడియా ముందు పంచుకున్నప్పుడు అదే అంశాన్ని విలేకరి పవన్ కళ్యాణ్ ముందు ప్రస్తావిస్తే వాళ్ళు ఉండొచ్చు, లేకుంటే వాళ్ళు పోవచ్చు, వాళ్ళ ఇష్టం, కానీ నా పందా ఇదే అనేటువంటి పద్ధతిలో పవన్ కళ్యాణ్ ప్రకటిస్తున్నారు. తద్వారా రాష్ట్రంలో రాబోయే రోజుల్లో కూడా కూటమి కొనసాగుతుంది అనే విషయాన్ని ఆయన పదే పదే బల్ల గుద్ది చాటి చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. ఇదంతా పూర్తిగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తారనేటువంటి భయంతోనే, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కోలుకుని తిరిగి పుంజుకుని మళ్ళీ పార్టీని అధికారంలో తీసుకొచ్చే పరిస్థితి వస్తే అది జనసేనానికి, పవన్ కళ్యాణ్కి చాలా పెద్ద సమస్యగా మారుతుంది. కాబట్టి అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే కూటమిగానే కొనసాగాలి అనే నిర్ణయానికి పవన్ కళ్యాణ్ వచ్చినట్టు కనిపిస్తుంది. కేవలం జగన్మోహన్ రెడ్డి మీద పవన్ కళ్యాణ్కు ఉన్నటువంటి ద్వేషం కారణంగా జగన్మోహన్ రెడ్డి ఎప్పటికీ సీఎం కాకూడదంటే కూటమి ఇదే పద్ధతిలో కొనసాగాలనేటువంటి సంకల్పానికి ఆయన వచ్చినట్టుగా కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి మీద పవన్ కళ్యాణ్కు ఉన్నంత ఆగ్రహం క్షేత్రస్థాయిలో జనాలకు ఉంటుందా? జనసేనలో మొన్న ఓట్లేసినటువంటి వాళ్ళు అందరికీ అదే రీతిలో ఉంటుందా? ముఖ్యంగా కాపు కులస్తుల్లో జగన్మోహన్ రెడ్డి మీద అదే ఆగ్రహం కొనసాగుతుందా అన్నది పవన్ కళ్యాణ్ ఆశల్ని నెరవేర్చే ప్రధానమైనటువంటి అంశం. 2019లో కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కాపుల ఓట్లను చీల్చే ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేశారు. అయినప్పటికీ కాపుల్లో చాలా గణనీయమైనటువంటి సంఖ్యలో జగన్మోహన్ రెడ్డికి ఆనాడు మద్దతు దక్కింది. కానీ 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కాపులకి తగిన ప్రాధాన్యత దక్కడం లేదని, కాపులకి అనేక రకాల అవమానాలు ఎదురవుతున్నాయని, కాపులకు తగిన గుర్తింపు లేదనేటువంటి కారణంతో మళ్ళీ కాపులంతా పవన్ కళ్యాణ్ వెంట నడవాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాత్రం కాపుల కన్నా చంద్రబాబు నాయుడే ముఖ్యం, కాపుల ప్రయోజనాల కన్నా కూటమి కొనసాగడమే తనకు కీలకం అని భావిస్తున్నటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డిని వద్దనుకుని పవన్ కళ్యాణ్ వెంట నడిచినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళంతా వచ్చే ఎన్నికల్లో కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ చెప్తున్నటువంటి మాట కట్టుబడి కూటమి వెంట కొనసాగుతారా? జగన్మోహన్ రెడ్డి ఇంకెప్పటికీ రాకూడదని పవన్ కళ్యాణ్ ఆశిస్తున్నట్టుగా అదే పట్టుదలతో ఉంటారా అన్నది వచ్చే ఎన్నికల్లో తేలబోతున్నటువంటి అంశం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎంత ఆశలు పెట్టుకున్నప్పటికీ, ఎన్నుమార్లు ఈ అంశాన్ని పదే ప్రస్తావిస్తున్నప్పటికీ ఆచరణలో అది నెరవేరాలంటే తొలుత తన వెనక ఉన్నటువంటి కాపు కులస్తుల
ప్రయోజనాల విషయంలో పవన్ కళ్యాణ్ మరింత పట్టుదలగా పనిచేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఆయన అలాంటి ప్రయత్నం చేయకపోవడంతో పవన్ కళ్యాణ్ మీద కూడా అపనమ్మకం పెరిగే ప్రమాదం ఉంటుందన్న అభిప్రాయం బలపడుతోంది.